తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో తేనె తుట్టెను కదిపారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కువని, అదే ఆయనకు ఇబ్బందిగా మారుతుందన్నారు. రేవంత్ రెడ్డికి పాత బస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఓవైసీ కాలేజీ చెరువు కబ్జా చేసి కట్టిందేనని, మరి దానిని కూల్చేస్తారా అని నిలదీశారు. హైడ్రామా మొదలుపెట్టింది రాష్ట్రంలోని ఇతర అంశాలను పక్కదారి పట్టించేందుకేనా అని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రుణమాఫీ జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైడ్రా సెన్సేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర సమస్యలను పక్కదో పట్టించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఈరోజు హైడ్రాను ముందేసుకొని ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే భావిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హైడ్రాకి కానీ చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా సామాన్యుల మీద మీరు చూపించే ప్రతాపం కాదు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. కేవలం వారం 10 రోజులు కష్టపడి 49 ఎకరాలు మేము రికవర్ చేశామని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి అన్యాకృతమైందని, ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కోట్ల బిల్డింగ్లు నిర్మాణమైనాయని చెప్పి చెప్తున్నటువంటి లెక్కలు, మరి ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తే ఇవన్నీ రికవరీ చేస్తారు? మరి మీ ప్రణాళిక ఏంది? ఏ రకంగా మీరు ఈరోజు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తున్న అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగు.